దేవుని కొరకు మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం, లేకపోతే మన ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడానికి దేవుని సన్నిధిలో మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు? మన నిత్యత్వం కొరకు మనం సిద్ధపడడానికి, ఎత్తబడే గుంపులో మనము చేర్చబడడానికి, మనము ఆయన రాకడకు సిద్ధపడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మన ముందు ఉన్న ఒక మార్గము ఆయన సన్నిధిలో కనిపించడం, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఖాళీ చేసుకోవడం, ఆయనకు మనము అందుబాటులో ఉండడం. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని నింపడానికి ఇష్టపడతాడు. ఇది ఎవరంతకు వారముగా వ్యక్తిగతంగా మనంతకు మనము ఎవరంతకు వారు వ్యక్తిగతంగా ఆలోచించవలసిన విషయము అని మనము నిన్నటి దినాన నేర్చుకున్నాం. అయితే ఒక విషయాన్ని ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము సిద్ధపడడానికి, ఎత్తబడే గుంపులో చేర్చడానికి ఆయన సన్నిధికి వెళ్ళి సమయము గడుపుతూ ఉన్నప్పుడు, మన హృదయాన్ని ఖాళీ చేసుకొని ఆయన చెప్పే మాటలను వినడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు, మనలో ప్రాముఖ్యమైన ఒక అంశము, లేకపోతే ఆయన చెబుతూ ఉన్నప్పుడు మనం సిద్ధపడడానికి మన జీవితంలో చోటు చేసుకున్న, లేకపోతే మన జీవితాన్ని ప్రభావితము చేసే, సరైన మార్గంలో నడిపించే ఒక అంశము మన హృదయము కదండి. ఆయన దగ్గరికి వెళ్తున్నాము అని అంటే మనం ఆత్మీయంగా బలపడాలి అన్నా, లేకపోతే లోకంలోకి వెళ్ళాలి అన్నా ప్రముఖ పాత్ర పోషించేది మన హృదయం. మన హృదయము ఆయన ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు, మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని నిశ్చయముగా గట్టిగా మనము పట్టుకున్నప్పుడు, ఆయన మన హృదయంలో ఆయన ఆత్మచేత, వాక్యము చేత నింపడానికి ఇష్టపడతాడు. మనం ఏంటో తెలియచెప్పేది మన హృదయం. మన హృదయములో నిండిన దానిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా. ఒక హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది. మనం ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో తెలియచెప్పేది మన హృదయం. మన హృదయము చిన్నప్పటి నుంచి కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అనే విషయము మనకు తెలుసు. అందుకనే మనము ఏం చేయాలి? మన హృదయాన్ని సరిచేసుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధానము చేరడానికి మనం నిన్నటి దినమున్న 2 అంశాలను నేర్చుకున్నాం. ఆయన సన్నిధానము చేరాలి అని అంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి అన్నది ఒకటి. రెండవది యథార్థమైన హృదయము. ఈ 2 మాత్రమే దేవుని సన్నిధానానికి మనల్ని చేరుస్తాయి. ఈ 2 మాత్రమే నిత్యత్వానికి మనల్ని చేరుస్తాయి అనే విషయము మనం నేర్చుకున్నాం. విశ్వాస విషయములో, మనము కలిగి ఉన్న విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత మొదటగా మనకు ఉందా లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. అంటే నేను ఎవరినైతే విశ్వసిస్తున్నానో, దేని కొరకైతే నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నానో, మన నిరీక్షణ ఏంటో దానిని ఆధారం చేసుకొని నేను దానిని ఆయనను వెంబడిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాను, ఆయనను విశ్వసిస్తున్నాను. ఎందుకైతే నేను విశ్వసిస్తున్నానో దాని పట్ల నీకు సంపూర్ణ నిశ్చయత ఉందా? అంటే నువ్వు దేనినైతే నమ్ముతున్నావో దానిని 100% ఫాలో అవ్వడానికి ఇష్టపడుతున్నావా లేదా అనేది మొట్టమొదటగా మనల్ని మనము పరిశీలించుకోవాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండడం అంటే నేను దేనినైతే నమ్ముతున్నానో, ఎవరిని వెంబడించడానికి ఇష్టపడుతున్నానో దానిని నేను ఫస్ట్ 100% నమ్ముతున్నానా లేదా, నాకు ఆ నిరీక్షణ ఉందా లేదా అనేది మొట్టమొదటగా మనము పరిశీలించుకోవాలి. సంపూర్ణ నిశ్చయత ఉండాలి. నేను విశ్వసిస్తున్నాను ఆయనని. విశ్వసిస్తున్నా అంటే ఏ అనుమానం లేదుగా అందులో. ఆయనను విశ్వసించడంలో ఏ అనుమానం లేదు కదా. 100% ఆయనను విశ్వసిస్తున్నావు కదా. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించుకో అని ఆ వాక్య భాగం యొక్క సారాంశం. 90% ఆయనను విశ్వసిస్తున్నావా? 80%, 99% విశ్వసిస్తున్నావా ఆయనని అనేది ఆ నిశ్చయత నీకుందా? మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యం, నిత్యత్వము.
అది కనిపించని కనిపించదు కదా, ఇప్పుడైతే అది పరలోక రాజ్యం కనిపించదు. కానీ నేను ఒకరోజు నిరీక్షణ కలిగి ఆ పరలోక రాజ్యానికి వెళుతాను అని చెప్పి నేను ఈరోజు కలిగి ఉన్న ఈ విశ్వాసము, క్రీస్తు వారు నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు అనే ఈ విశ్వాసం పట్ల నాకు నిశ్చయత ఉందా, నేను దానిని 100% నమ్ముతున్నానా లేదా అనేది మనము ఫస్ట్గా పరిశీలించుకోవాలి. సంపూర్ణ నిశ్చయత. ఒకవేళ నువ్వు 100% నీకు నిశ్చయత లేకపోతే నీ హృదయం యథార్థంగా ఉండదు. ఈ రెండు ప్యారలల్గా వెళ్తాయి. నాకు నిశ్చయత ఉంది, నేను ఆయనను విశ్వసిస్తున్నాను, అందులో ఏమాత్రం అనుమానం లేదు అని అనుకున్నప్పుడు నా హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను కదండి. ఆయనను వెంబడిస్తాను అని తీర్మానం తీసుకున్నప్పుడు నా హృదయాన్ని ఆయన ఎదుటగా యథార్థంగా ఉంచడానికి, నిష్కల్మషముగా, బ్లేమ్లెస్గా నా హృదయాన్ని ఉంచుకోవడానికి నేను ఇష్టపడతాను. ఇది ఒకటి లేకపోతే ఒకటి లేదు. నా హృదయం యథార్థంగా లేదు ఆయన ఎదుట అని అంటే నేను ఆయనను సరిగా విశ్వసించట్లేదు అని అర్థం. సంపూర్ణంగా ఆయనను విశ్వసించట్లేదు అని అర్థం. నేను ఆయనను విశ్వసిస్తున్నాను అని అంటే నా హృదయాన్ని ప్రతి క్షణం సరి చేసుకోవడానికి, ఆయన ఎదుట యథార్థంగా ఉంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని అర్థం. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, మనము ఆయన సన్నిధిలో 2 గంటల 40 నిమిషాలు గడపాలి అని నిన్నటి దినంలో నేర్చుకున్నాం. కుదరకపోతే కనీసం 1 గంట 20 నిమిషాలతో స్టార్ట్ చేద్దామని నేర్చుకున్నాం. ఆయన వద్దకు వెళుతూ ఉన్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన సన్నిధిలో మనల్ని మనం ఖాళీ చేసుకొని ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి వెళ్తున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే, మన హృదయములో ఖచ్చితంగా మలినం ఉంటుంది. మనము పర్ఫెక్ట్ కాదు కాబట్టి మన హృదయాన్ని ఆయన ఖాళీ చేయడానికి, మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన ఎదుటికి వెళుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధుని వద్దకు వెళుతూ ఉన్నప్పుడు, వెలుగు వద్దకు నేను వెళుతూ ఉన్నప్పుడు నాలో చీకటి ఉంది, ఈ చీకటిని తీసివేయడానికి ఆయన ఇష్టపడతాడు. అదే కదా యథార్థ హృదయం. మనంతకు మనము సంపాదించుకోలేం. ఈ యథార్థ హృదయాన్ని అది ఒక్కసారిగా మనంతకు మనం సంపాదించుకోలేము. హృదయము చిన్నప్పటి నుండి మోసకరమైనది, వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఆయన వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని సరి చేసుకోవడానికి వెళ్తున్నాం అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు ఉంటేనే సంపూర్ణమైన నిశ్చయత, విశ్వాసము పట్ల సంపూర్ణమైన నిశ్చయత నాకు ఉండాలి. అది ఉంది అని అంటే నా హృదయాన్ని నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. ఆయన వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన సరి చేస్తున్నప్పుడు అంగీకరించే మనస్సు మనకు ఉండాలి. అది లేకపోతే మనము యథార్థ హృదయము మన జీవితంలో మనం చూడలేము. ఇది మనకు అర్థం అవ్వాలండి. మనం ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి ఎందుకు వెళ్తున్నాం? ఆయన నందు విశ్వాసం ఉంచాం, మంచిది. ఆయనను విశ్వసిస్తున్నావు, ఆయన నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తాడు అని ఒక నిశ్చయత నీకున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలో ఆయన స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు, లేకపోతే ఏ సేవకుని ద్వారా కానీ, సంఘములో, కూడికలో, ఎక్కడైనా కానీ నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఆయన మాటను అంగీకరించడానికి ఇష్టపడకపోతే, విధేయత చూపించడానికి ఇష్టపడకపోతే నీలో సంపూర్ణమైన విశ్వాసము లేదు అనే విషయాన్ని గ్రహించాలి. యాక్సెప్ట్ చేసే మనస్సు మనకు ఉండాలి మొట్టమొదటగా. ఆ ఉద్దేశంతోనే ఆయన వద్దకు వెళ్ళాలి. ఎందుకు? వెలుగు దగ్గరికి వెళ్తుంటే మనలో చీకటి దూరం వెళ్ళిపోవాలిగా. పరిశుద్ధుని వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న అపరిశుద్ధతను తీసివేయడానికి ఆయన ఇష్టపడతాడు. అలాంటప్పుడు నేను దానిని తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. ఆయన మన హృదయాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉన్న మలినాలను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. మనలో నూతన స్వభావాన్ని పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆయనకు నేను విధేయత చూపించకపోతే, ఆయన మాటకు విధేయత చూపించకపోతే నేను ఏ విధంగా ఆయన స్వరూపంలోకి మార్చబడగలను? ఏ విధంగా నన్ను నేను సరి చేసుకోగలను, సిద్ధపడగలను నిత్యత్వానికి? మొట్టమొదటగా నీకు అంగీకరించే మనస్సు ఉందా లేదా అనే విషయము పరిశీలన చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజమేనయా అని ఒప్పుకునే మనస్సు నీకు లేకపోతే మనము సిద్ధపడలేము ఎట్టి పరిస్థితులలో. అందుకని ఎజెకియెల్ గ్రంథంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు కదా. ఎజెకియెల్ గ్రంథం 36వ అధ్యాయంలో, ఎజెకియెల్ గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాను. ఎజెకియెలు 36:25.
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను. ఇది చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనలో నూతన స్వభావాన్ని పుట్టించడానికి, నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆ హృదయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, మనలో ఉన్న రాతి గుండెను తీసివేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఎందుకు రాతి గుండె అనే మాట రాయబడింది? రాతి గుండె అంటే కఠినమైనది, చలనము లేది, స్పందించనిది కదా. దేవుని మాటకు మనము అప్పుడప్పుడు స్పందించాం, దేవుని ఆజ్ఞలకు స్పందించాం, కఠినం చేసుకుంటాం మన హృదయాన్ని. దానిని తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, ఆయన మాటకు, ఆయన ప్రేమకు స్పర్శించడానికి, స్పందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడు మాత్రమే మనం సిద్ధపడగలం, అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో ఎత్తబడగలము. నేను అంగీకరించనంత వరకు, ఆయన సరిచేస్తున్నప్పుడు నేను ఒప్పుకోనంత వరకు, విధేయత చూపించనంత వరకు యథార్థత నా హృదయంలో స్థాపించబడదు. యథార్థత స్థాపించబడనంత వరకు నేను ఆయన సన్నిధానము చేరను. ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందండి. మనం దేనికి దానికి సపరేట్ చేస్తాం, కుదరదలా. ఆయన మన రాతి గుండెను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అని అంటున్నాడు. నూతన హృదయం ఇవ్వాలి అని అంటే మొట్టమొదటిగా నా హృదయాన్ని ఆయనకు అప్పచెప్పాలి కదా. నేను కలిగి ఉన్న స్థితిని ఆయనకు అప్పచెప్పాలి, నేను ఏంటో ఆయనకు అప్పచెప్పాలి. నిజమేనయ్యా ఇది నేను అని నేను ఒప్పుకున్నప్పుడే ఆయన నాకు నూతన స్వభావం ఇవ్వగలడు, నూతన హృదయాన్ని ఇవ్వగలడు. నా రాతి గుండెను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నాకు మాంసపు ముద్దనిస్తాడు. ఇవ్వడానికి నేను ఇష్టపడకపోతే ఆయన నాలో నూతన స్వభావాన్ని ఎలా పుట్టిస్తాడు, నూతన హృదయాన్ని ఏ విధంగా ఇస్తాడు? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సిద్ధపడాలి అని అంటే నీ హృదయము ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నీ ఆత్మీయ జీవితంలో. దేవుని వద్దకు వెళుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నీవు స్పందించేవాడిగా ఉన్నప్పుడు మాత్రమే యథార్థత నీ హృదయంలో స్థాపించబడుతుంది. సరిచేసుకుంటున్నప్పుడు మాత్రమే యథార్థత నీ హృదయంలో స్థాపించబడుతుంది. మనం చూసాం 4 నెలల గురించి మనకు తెలుసు కదా. క్రీస్తు వారు 4 నెలల గురించి మాట్లాడతారు. ఏది ఫలిస్తుంది? మంచి నేల, రాతి నేల కాదు. ఐహిక విచారాల చేత ముళ్ళ కంపవలె ఉన్న హృదయం కాదు. త్రోవ పక్కల పడిన విత్తనం వలె కాదు. అది ఏంటది? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు ఆ హృదయం ఏం చేస్తుందంటే, ఇది నాకు కొరకు కాదులే, నాకు సంబంధించింది కాదులే, నాది కాదులే అని అనుకుంటా. త్రోవ పక్కన పడిన విత్తనం అదే. ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు, మనలో చీకటి తీసివేయ ప్రయత్నం జరుగుతున్నప్పుడు, మన రాతి గుండెను ఆయన పగలగొట్టే ప్రాసెస్లో ఉన్నప్పుడు, మన పొలములో మట్టి పెడ్డలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు తీసివేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు, మన హృదయాన్ని దున్నే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మంచి నేలగా మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం ఇది నా కొరకు కాదులే, నాది కాదులే, నేను కాదులే, నా కొరకు ఈ మాట మాట్లాడలేదులే, పలానా వారి కొరకులే, నాది కాదు అని అనుకుంటున్నావు కదా. ఆ హృదయం కూడా ఫలించేదిగా ఉండదు. మంచి నేలగా మార్చబడిన పొలము వలె మన హృదయాన్ని మనం సిద్ధపరచుకొని ఆయన వద్దకు వెళ్ళినప్పుడు అద్భుతాలను చూస్తాం. మన హృదయాన్ని యథార్థమైన హృదయంగా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యథార్థత లేకపోతే ఆయన వద్దకు, ఆయన సన్నిధానము ఎట్టి పరిస్థితులలో మనము చేరము. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ప్రావర్బ్స్లో సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో, సామెతలు 4:23 వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎవరు కాపాడుకోవాలి? నీ హృదయాన్ని ఎవరు కాపాడుకోవాలి? నీవే కాపాడుకోవాలి. నీ హృదయాన్ని నీవే కాపాడుకోవాలి.
ఎందుకు? నీ హృదయములో నుండి జీవధారలు బయలు వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశం. యాక్చువల్గా మన హృదయము ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు? మన హృదయములో నుంచి జీవధారలు బయలుదేరాలి, జీవము బయలుదేరాలి అన్నది ఆయన ఉద్దేశం. జీవధారలు బయలుదేరుతాయి. అయితే సమస్య ఏంటంటే జీవధారలు కాదు, కానీ నువ్వు భద్రపరచుకోకపోతే నీ హృదయాన్ని, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే అందులో నుంచి మరణధారలు కూడా బయలుదేరతాయి కదండి. అందుకనే ఒక చోట సజ్జనుడు దుర్జనుడు అనే మాట మాట్లాడతారు లూకా సువార్త 6వ అధ్యాయంలో. మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నామో దానిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా. అంటే మన హృదయాన్ని జీవముతో నింపుకోవడానికి ప్రయత్నం చేయకుండా, యాక్చువల్గా దేవుని ఉద్దేశము జీవధారలు బయలుదేరాలనేది. నేను ఆ జీవధారలు నా హృదయం ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నా నుంచి అవి బయలు వెళుతున్నాయంటే నాతో కనెక్ట్ అయి ఉన్న వారిని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఈ విషయము మనకు అర్థమైనప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. మనల్ని మనం సరి చేసుకునే అవకాశము ఖచ్చితంగా ఉంది. మన హృదయాన్ని ఆయనకు అప్పచెప్పే అవకాశము ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన హృదయము దేనితో నింపబడుతుందో జీవధారలతో నింపబడాలన్నది ఆయన ఉద్దేశమైంది. నా ద్వారా అనేక మంది, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి అన్నది ఆయన ఉద్దేశమైనది. జీవధారలు బయలుదేరాలి, జీవము బయలుదేరాలి, ఎదుటివారి జీవితంలో కార్యం జరగాలి మన ద్వారా కదండి. ఈ విషయము మనకు అర్థమవ్వాలి. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావా? అందుకని ఆయన దావీదు గారు కూడా అంటాడు కదా 119వ కీర్తనలో. ఏమంటాడు ఆయన? నా హృదయము నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో ఏం దాచుకున్నానంట? వాక్యాన్ని. ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు మనము పవిత్రపరచబడేది, మనలో ఉన్న మలినాలు కడిగివేయబడేది ఆయన వాక్యము ద్వారా మాత్రమే. ఆ విషయాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపడాలి, ఆ మలినాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. మన హృదయము మన ఆత్మీయ జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరము నీకు, నాకు, మనకు ఎంతైనా ఉంది. లేకపోతే సిద్ధపడలేం, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉండలేం. యథార్థత మన హృదయంలో స్థాపించబడదు. నా హృదయములో పాపము చేయకుండా, నా హృదయంలో వాక్యము లేకపోతే నేను ఖచ్చితంగా యథార్థతను స్థాపించుకోలేను నా జీవితంలో. మరి ఎలా ఉంది నా హృదయము, మన హృదయము? ఆయన వద్దకు వెళ్తున్నాను సమయం వెచ్చించడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యము చదవడానికి. అయితే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనల్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యథార్థత స్థాపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్థాపించడానికి ఆయనను అంగీకరిస్తామా మన జీవితాలలో? ఇది మనం పరిశీలించుకోవాలి. ఆయనను అంగీకరించకపోతే మన జీవితాలు చీకటిమయమై విడువబడిన వారి జాబితాలోనే మనం ఉండిపోతాం. యథార్థత స్థాపించిన వారి జీవితంలో, వారి కుటుంబాలలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో మనకి ఈ సామెతల్లోనే ఒక చోట రాయబడింది. క్షమించండి, కీర్తనల గ్రంథంలో, కీర్తనల్లో 112వ కీర్తన, 112వ కీర్తన 2వ వచనము, 2వ భాగంలో చూస్తాం. 2వ వచనంలో, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఎంత చక్కని మాట. యథార్థంగా నేను జీవిస్తున్నప్పుడు ఎవరిని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? వారి వంశాన్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను మాత్రమే కాదు, యథార్థత స్థాపించబడడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, నువ్వు అంగీకరించినప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా నీ వంశము కూడా ఆశీర్వదించబడుతుంది.
మన తర్వాత జనరేషన్, మన పిల్లలు ఆశీర్వదించబడతారు నా హృదయంలో యథార్థత ఉన్నప్పుడు. ఆలోచన చేద్దాం, నిజమైన ఆశీర్వాదం ఎక్కడ ఉంది? మన ఆశీర్వాదాలు మన జనరేషన్స్కి ఎప్పుడు వారికి పాస్ అవుతాయి, ఎప్పుడు ప్రవహిస్తాయి మన తర్వాత జనరేషన్స్కి? యథార్థత ఉన్నప్పుడు, యథార్థ హృదయం ఉన్నప్పుడు. యథార్థ హృదయం ఎలా వస్తుంది? ఆయన వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన సరిచేస్తూ ఉన్నప్పుడు, నూతన హృదయాన్ని ఇస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు, అప్పుడు మనము యథార్థతలో స్థాపించబడతాం. యథార్థ హృదయం వస్తుంది. యథార్థ హృదయం అంటే ఏంటో కాదు, అసత్యానికి దూరంగా బ్రతకడం, అబద్ధాలకు దూరంగా బ్రతకడం కదండి, చీకటికి దూరంగా బ్రతకడం. ఇది యథార్థత. యథార్థమైన జీవితం అంటే ఏంటి? అబద్ధ జీవితం జీవించకూడదు, అసత్యములో జీవించకూడదు, సమర్థించుకోకూడదు. మనం చేసే పని కరెక్టే అని మనంతకు మనం సమర్థించుకోకూడదు. తప్పైనా సమర్థించుకోకూడదు, అబద్ధమైనా సమర్థించుకోకూడదు. యథార్థత ఈ విధంగా స్థాపించబడాలి. మనల్ని మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వాక్యంలో అబద్ధం చెబుతూ ఉంటాం చాలాసార్లు, చాలా సింపుల్గా. అసత్యాన్ని సత్యమని నమ్ముతూ ఉంటాం. తప్పు చేసినప్పటికీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ తీసివేసుకోవడమే యథార్థత. దానికి సిద్ధపడినప్పుడే, ఆయన చెబుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడినప్పుడే మనలో ఉన్న రాతి గుండెను లేకపోతే రాతి నేలను తీసివేసుకోవడానికి, మనలో ఉన్న మంటి పెండలను లేకపోతే ముళ్ళ పొదను తుప్పలను తీసివేసుకోవడానికి ఇష్టపడినప్పుడే మంచి నేలగా మార్చడానికి మారుస్తాడు ఆయన. విత్తబడిన ప్రతి వాక్యము కూడా 100 ఫలాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అబద్ధము ఆశీర్వాదాన్ని తీసుకురాదు, అసత్యము ఆశీర్వాదాన్ని తీసుకురాదు. ఎత్తబడే గుంపులో అసలే ఉండలేం. మన జీవితాలు సిద్ధపడవు పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి. చీకటిలో ఉన్నంతకాలము మనకు వెలుగు అంటే ఏంటో అర్థం కాదు. వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ సిద్ధపాటు కూడికలు అందుకే మనల్ని మనము పరిశీలించుకోవడానికే. నెక్స్ట్ ఇయర్కు మనం సిద్ధపడడం కాదు, నెక్స్ట్ ఇయర్ వస్తుందని చెప్పేసి మనం సిద్ధపడడం. నెక్స్ట్ చాలా సంవత్సరాలు వచ్చిపోయాయి, సిద్ధపడినంత మాత్రాన సంవత్సరం రాలేదా? ఏమేమో అనుకున్నాం పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి సిద్ధపడ్డామా, చేసుకున్నామా? ఆయన కానీ సంవత్సరం వచ్చింది, ఆ సంవత్సరంలో అలాగే ఉన్నాం. అక్కడ ఏం నష్టం జరగల. కానీ ఆయన వచ్చినప్పుడు సిద్ధపడకపోతే మనం తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. సంవత్సరానికి ఏం కాదు, కానీ సంవత్సరాలు గడుస్తున్నా మన తీర్మానాలు నెరవేర్చబడకపోతే ఏం కాదు. కానీ ఆయన వచ్చినప్పుడు మనం తీసుకున్న తీర్మానాలు నెరవేర్చబడకపోతే, మనము సిద్ధపడకపోతే అప్పుడు నష్టమవుతుంది. సంవత్సరాలు వచ్చిపోయినంత మాత్రాన ఏం జరగదు కదండి. ఎన్నో క్రిస్మస్లు వచ్చిపోయినంత మాత్రాన ఏం జరగదు. ఆయన వచ్చినప్పుడు సిద్ధపాటు లేకపోతే. సంవత్సరాలకు సిద్ధపడకండి. క్రిస్మస్ వస్తుందని సిద్ధపడాల్సిన అవసరం లేదు, తీర్మానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వస్తున్నాడనే భయం, ఆయన రాకడ సమీపించిందనే సిద్ధపాటు ఉంటే తప్ప మనల్ని మనము యథార్థతలో స్థాపించుకోలేము. అబద్ధములో నుంచి బయటికి రాలేము, మోసములో నుంచి బయటికి రాలేము, చీకటిలో నుంచి బయటికి రాలేము, సమర్థించుకునే జీవితంలో నుంచి బయటికి రాలేము. అలాగే సమర్థించుకున్న ఒక వ్యక్తిని చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన విషయమే, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు కదా మనకి. ఆదికాండంలో 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు గారు కనిపిస్తున్నారు అక్కడ కదా మనకి. 32వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను. 32వ అధ్యాయం 24వ వచనము, 23 కూడా చదువుతాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు ఆ క్షణంలో. మనకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నా. యాకోబు సంగతి తెలుసు. 20 సంవత్సరాలు తన మామ దగ్గర దాస్యం చేసిన తర్వాత 4 భార్యలతో, సంతానంతో, గొప్ప ఆస్తితో, గొప్ప పశు సంపదతో
దాసదాసీలతో ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు. ఒక కర్రతో వెళ్ళాడు, గొప్ప సమూహముగా తిరిగి వచ్చాడు. ఆ విషయాన్ని ఆయననే చెప్తున్నట్టుగా 10వ వచనంలో మనం చూస్తాం. అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ గొప్ప ఆస్తితో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ సమయంలో 24వ వచనానికి వచ్చేసరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవ్వరు లేరు తన వద్ద. ఒంటరి వాడయ్యాడు. ఆశీర్వాదం ఉంది తనకు, ఎంతో ఆశీర్వదించాడు దేవుడు. దాసదాసీలు ఉన్నారు, గొప్ప జనాంగం ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ ఎవ్వరు లేరు. అందరిని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? అంత ఆస్తిపాస్తులు పెట్టుకొని, భార్య పిల్లలు పెట్టుకొని, సంపద పెట్టుకొని, ధనం పెట్టుకొని, అంత గొప్పగా ఆశీర్వదించబడిన యాకోబు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? భయం కదండి. ఎందుకు భయం? అన్న వచ్చి చంపేస్తాడేమోనని. ఏశావు ఎదురుగా రాబోతున్నాడు, నేను వస్తున్నానని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో అని అందరిని పంపించేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఏం కాపాడలేకపోయింది, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? అన్నీ ఉన్నప్పటికీ మనకున్న ధనము, మనకున్న పలుకుబడి, మనకున్న ఆస్తిపాస్తులు, జనము ఎవరు కూడా మనల్ని కాపాడలేడు. ఒంటరిగా విడిచిపెట్టి పోవలసినదే. అవన్నీ వారందరూ కూడా ఒంటరిగా మనల్ని విడిచిపెడతారు. మనం పోయేటప్పుడు, పోయేలోగా ఒంటరిగా అవన్నీ మనల్ని కాపాడలేవు. భయం నుంచి, ఈ లోకంలో భయం ఉంది, ఈ లోకంలో మరణం ఉంది. భయపడుతున్నాడు. అన్నకి మరణం వస్తుందేమో అని భయపడుతున్నాడు. ఏవి కూడా మనల్ని కాపాడలేవు. ఎందుకు భయపడుతున్నాడు? మోసం చేశాడు కాబట్టి, అబద్ధం చెప్పాడు, అబద్ధపు జీవితంలో జీవించాడు కాబట్టి, సత్యంలో ఆయన మార్గంలో నడవలేదు. యాకోబు అంటేనే మోసగాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశాడు, తండ్రిని మోసం చేసి. మోసపు బ్రతికాడు కాబట్టి, అబద్ధంలో జీవించాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఎంత ధనం ఉన్నప్పటికీ, దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, అయినప్పటికీ భయపడుతున్నాడు. అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాయా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, అన్న వస్తున్నాను, నన్ను చంపేస్తాడేమో అని భయపడుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. యథార్థత స్థాపించబడాలి అని అంటే మన హృదయంలో ఏముండాలి? ఎందుకు భయపడుతున్నాడు? ఎప్పుడు నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో? తర్వాత 26వ వచనం చదువుతాను నేను. తర్వాత ఆయన దేవునితో గొడవ, ఆయన ఒక మనిషితో పెనుగులాడుతున్నాడు అనే విషయం మనకు తెలుసు. అయితే ఆయన 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. పెనుగులాడుతూ ఉన్నాడు. నన్ను పోనీయ, తెల్లాడుతుంది అని అంటే నన్ను ఆశీర్వదిస్తేనే పోనీయను అంటున్నాడు. ఏం ఆశీర్వాదం కావాలి యాకోబు గారికి? ఆస్తిపాస్తులు ఉన్నాయి, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయననే చెప్తున్నాడు, నన్ను ఆశీర్వదించావని. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, గొప్ప జనాంగం ఉంది, గొప్ప పశు సంపద ఉంది. ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు యాకోబు. మరి ఇంకా ఆశీర్వదించమంటున్నాడేంటి? ఈ ఆశీర్వాదం కాదయ్యా నాకు కావాల్సిందే, నిజమైన ఆశీర్వాదం. ఇందులో నాకు సంతోషం లేదు, ఇందులో నాకు నెమ్మది లేదు. ఇది కాదు నాకు కావాల్సింది, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కావాలి, నిజమైన ఆశీర్వాదం కావాలి. అవునా, నిజమైన ఆశీర్వాదం కావాలి. అయితే నీ పేరేంటో చెప్పు. తెలీదా దేవునికి నీ పేరేంటో? ఆయన పేరేంటో తెలీదా? తెలుసు, కానీ ఒప్పుకోవాలి అని అడిగాడు. ఏం ఒప్పుకోవాలి? నా పేరు యాకోబు అని ఒప్పుకోవాలి. అప్పటిదాకా ఎలా జీవించాడు? ఏశావులా జీవించాడు. ఏశావులా జీవించి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు కదా. ఏశావులా జీవించి అబద్ధపు జీవితం జీవించి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? ఏ ఆశీర్వాదం కావాలి? నువ్వు అబద్ధం చెబితే నువ్వు యాకోబు అని కాకుండా ఏశావు అని చెప్పేవనుకో, నీకు ఆశీర్వాదం రాదు. అందుకనే అడుగుతున్నాడు, తెలియక కాదు. నిజమైన మారు మనసు ఉందా? నిజంగానే భయపడుతున్నావా? నిజంగా పశ్చాత్తాపడుతున్నావా? తప్పు చేశానని ఒప్పుకుంటున్నావా? తండ్రి ఇంటిని చేరడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ అలా అయితే నీ పేరేంటో చెప్పు. అయ్యా నా పేరు యాకోబు. ఒప్పుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. నేను మోసగాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు జరుగుతున్న సంఘటన, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఇది ఆశీర్వాదం అంటే. ఊరికి పేరు మార్చి వెళ్ళిపోయాడు.
ఏం ఆశీర్వదించాడు? పేరు మార్చాడు, హృదయాన్ని మార్చాడు, ఆలోచన విధానాన్ని మార్చాడు, ప్రవర్తనను మార్చాడు, తర్వాత జరిగే ప్రతి పరిస్థితులలో మేలుగా మార్చాడు. ఇది జరుగుతుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. యథార్థత నా హృదయంలో స్థాపించబడాలంటే యాకోబు వలె మారు మనస్సు, యాకోబు వలె ఒప్పుకోవడం. ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, మరి మనము కూడా మార్చబడ్డాం. మన పేర్లు మార్చబడ్డాయి. మార్చబడ్డప్పటికీ ఎలాగున్నాం? సిద్ధపాటు కలిగిన జీవితం ఉందా? యథార్థత మన హృదయంలో స్థాపించబడుతూ ఉందా లేదా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరి కొరకు కాదండి, ఎవరంతకు వారి కొరకే. ఎవరి జీవితాలు వారు సిద్ధపడితే తప్ప దేవుని రాజ్యంలో నిత్యత్వంలో మనం చేరలేం. మనల్ని మనం సమర్థించుకుంటున్నంత కాలము మన హృదయంలో యథార్థత ఉండదు. ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఒప్పుకోము, సిద్ధపడము, విడిచిపెట్టబడతాం. కానీ దేవుడు అందుకోసం మనల్ని పిలవలేదు కదా. నిత్యత్వంలోకి ఆయన మనల్ని పిలిచాడు, నిత్య జీవం కొరకే ఆయన మనల్ని పిలిచాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇష్టపడొద్దా? నేను తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవద్దా? పొరపాట్లు చేసినప్పుడు ఒప్పుకోవద్దా? ఎవరి కొరకు ఒప్పుకుంటున్నాం? మన కొరకేగా ఒప్పుకోవాల్సిందే. నా హృదయము యథార్థంగా ఉండడానికేగా, ఆయన ఎదుట యథార్థంగా ఉండడానికేగా. ఆయన చెప్పాడు యథార్థంగా ఉంటేనే తీసుకెళ్తానన్నాడు, లేకపోతే తీసుకెళ్ళనన్నాడు. అప్పుడు మాత్రమే సిద్ధపరుస్తానన్నాడు. అందుకనే సమయాలను ఇస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు సిద్ధపడొద్దా? యాకోబు సిద్ధపడ్డాడు, ఒప్పుకున్నాడు, మోసగాన్ని ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోకపోతే మనము కూడా ఒకవేళ విడిచిపెట్టబడే స్థాయిలో ఉంటామేమో. మనకు తెలుసు, ఒక యవనస్తుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, ధనికుడు, అధికారం ఉన్నవాడు. అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని మోకాళ్ళూని ప్రార్థన చేశాడు. క్రీస్తు వారి వద్ద మోకాళ్ళూని అడిగాడు కదా, ఆ విషయం తెలుసు మనకి. అయితే ఏం చేశాడు? ఏమన్నాడు క్రీస్తు వారు? ఒకటి కొత్తగా ఉంది, నిజమే, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీకు అధికారం ఉంది, ధనం ఉంది, మంచిదే. అయినప్పటికీ నీకు ఎందుకు నిత్యత్వం కావాలి? నాకు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదు, నిత్యత్వంలోకి వెళ్తానో లేదా గ్యారెంటీ లేదు, ఇది నాకు పీస్ ఇవ్వట్లా. అలాగైతే నువ్వు ఒక పని చేయి, నీకు కలిగి ఉన్న దానిని విడిచిపెట్టు. తన హృదయాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు క్రీస్తువారు. ఎందుకు? తన హృదయంలో ఏం నింపుకున్నాడు? అధికారాన్ని నింపుకున్నాడు, ధనాన్ని నింపుకున్నాడు, తన యవ్వన కాలాన్ని నింపుకున్నాడు, పొస్సెస్ చేసుకున్నాడు. దేవుడు డీల్ చేసేది హృదయాన్ని. మన జీవితాల మనకు వ్యక్తిగతంగా మనకంటూ ఒక హృదయం, ఒక జీవితం ఉంటుంది కదా, దానిని డీల్ చేస్తాడు. నలుగురికి తెలియదు ఆ జీవితం, దానిని డీల్ చేస్తాడు ఆయన. అప్పుడు ఒప్పుకున్నప్పుడు మాత్రమే మన హృదయం సరిచేయబడుతుంది. ఆ వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చాడు, తన హృదయాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేశాడు. ధనాన్ని విడిచిపెట్టమని కాదు, డబ్బును విడిచిపెట్టమని కాదు ఆయన ఉద్దేశం. హృదయంలో నువ్వు నింపుకున్నావే, పొస్సెస్ చేసుకున్నావే ఒక అహంకారము, లేకపోతే నాకు అధికారం ఉంది, నాకు ధనం ఉంది అనే ఒక దానిని నింపుకున్నావు కదా, దానిని విడిచిపెట్టు. నువ్వు దానిని పట్టుకున్నావు, లోకాన్ని పట్టుకున్నావు కదా, అది నిన్ను తీసుకెళ్ళదు పరలోక రాజ్యానికి, అది నిన్ను తీసుకువెళ్ళదు. దానిని విడిచిపెట్టు, నువ్వు కలిగి ఉన్న దానిని విడిచిపెట్టు. కానీ ఆ వ్యక్తి విడిచిపెట్టలేకపోయాడు, ఖాళీ చేసుకోవడానికి ఇష్టపల్లా. హృదయాన్ని దేవుడు డీల్ చేస్తున్నప్పుడు ఇష్టపల్లా, ఏమైపోయాడు? ముఖం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ యాకోబు అలా లేదు, ఒప్పుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. నిజమైన ఆశీర్వాదము యథార్థతలో మాత్రమే ఉంది, అంగీకరించడంలో మాత్రమే ఉంది, తప్పును అంగీకరించడంలో మాత్రమే ఉంది. అప్పుడు మాత్రమే మనం సిద్ధపడతాం. మనమేంటో మనకు తెలుసు, మన జీవితం ఏంటో, మన ఆత్మీయ జీవితం ఏంటో మనకు తెలుసు. ఎంత సమయం ఆయన కొరకు వెచ్చిస్తున్నామో, లేకపోతే ఆయన కొరకు, అందుకనే నాకు ఆ మాట మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఆయన కొరకు మనం ఏం చేయట్లేదండి, తప్పు. ఆయన కొరకు మనం ఏం చేయరు, మన కొరకు మనం చేసుకోవాలి. మన కొరకు మనం ఎత్తబడాలి, మన కొరకు సిద్ధపడాలి అని అంటే ఆయన అనేక మార్గాలను మన ముందు ఉంచాడు. మన చేతిలో ఉంది, ఇప్పుడు అంతా మన చేతిలోనే ఉంది. సిద్ధపడడం అంతా మన చేతిలో, మన హృదయాన్ని భద్రపరచుకోవడం మన చేతిలోనే ఉంది, యథార్థత స్థాపించుకోవడం మన చేతిలోనే ఉంది. మనం ఆయన కొరకు ఏం చేయట్లా, మనం చేయకపోయినంత మాత్రాన ఆయనకేమి నష్టం కూడా ఏమీ లేదు. వచ్చేదంతా మనకే, నరకం మనకే, కష్టాలు శ్రమలు మనకే, బాధలు వేదనలు అనారోగ్యాలు అన్నీ మనకే. వీటన్నిటి నుంచి నేను దూరం చేయాలి అని అంటే నేను మొదటగా నా హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి, యథార్థతను నింపుకోవాలి, యథార్థతను స్థాపించుకోవాలి. అప్పుడు నిజమైన ఆశీర్వాదం యథార్థతలోనే ఉంది. హల్లెలూయా.